జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ముకుందమాల అనుసంధానం చేసుకునే ప్రయత్నంలో ముకుందమాలని రచించిన కులశేఖరుల చరిత్రని అనుసంధానం చేసుకుంటున్నాం. ఉష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం అనే శ్లోకంలో రంగయాత్ర దినే దినే అనేటటువంటి పదానికి అర్థాన్ని తెలుసుకుంటూ రంగయాత్ర శ్రీరంగయాత్ర కులశేఖరులు రోజు కూడా వారి యొక్క రాజ్యంలో చాటింపు వేయించేవారు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ముకుందమాలని రచన చేసేటటువంటి సందర్భం ఎలా వచ్చింది అనే దాన్ని గురించి మనం తెలుసుకుంటూ కులశేఖరులు రోజు కూడా చక్కగా పురాణ శ్రవణం చేస్తూ ఉండేవారు. భక్తులతో శ్రీమన్నారాయణుని యొక్క గుణానుసంధానంతో కులశేఖర ఆళ్వార్లకి ఆధ్యాత్మిక భావం ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణంగా లభించింది. అలా జీవితం సాగిపోతుంది. శ్రీరామాయణం, మహాభారతం, భాగవతం, శ్రీ విష్ణు పురాణం మొదలైనటువంటి గ్రంథాలు కూడా రోజు వింటూ ఉండేవారు. అంతేకాకుండా భగవద్భక్తులతోటి సరస సల్లాపాల సందర్భంలో వచ్చేటటువంటి విష్ణు పారమ్యాన్ని గురించినటువంటి ప్రస్తావనలు, ఆ ప్రస్తావనల వల్ల ఆయనలో భావ పరంపర భక్తి రసంతో రంగరించబడి కవితామయమై ఒక దివ్యమైనటువంటి స్తోత్ర రాజ్యంగా రూపొందింది. అదే ముకుందమాల. ముకుందుడు అంటే శ్రీ మహావిష్ణువు. ముంచ కుంచ దదాతి ఇది ముకుందః. ము అంటే మోక్షము, కు అంటే భూమి. ఈ రెంటిని ఇచ్చేవాడు ముకుందుడు. అంటే ఇహలోక సౌఖ్యాలు, పరలోక ఆనంద సౌఖ్యాన్ని కూడా ఇస్తాడు అని అర్థం. అటువంటి ముకుందునికి సమర్పించిన భక్తి భావాల మాల కాబట్టి ముకుందమాల అని పేరు పెట్టారు కులశేఖర ఆళ్వార్. స్తోత్రంలో 40 శ్లోకాలు ఉంటాయి. కానీ ఈ స్తోత్ర ప్రభావం ఎంత అని చెప్పడానికి లేదు. శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి ప్రాణప్రాయాలైనటువంటి అనేకములైన అంశాలు ఈ స్తోత్రంలో ఉన్నాయి. సంస్కృత స్తోత్ర ప్రపంచంలోనే శ్రీ వైష్ణవ సాంప్రదాయ లోకంలో కూడా ఈ స్తోత్రం పరమ ప్రమాణంగా పరిగణించబడుతోంది. సకల వేదసారంగా ఈ స్తోత్రాన్ని అందరూ కూడా భావన చేస్తూ ఉంటారు. ఈ విధంగా ముకుందమాల రచన సాగింది కులశేఖరులకు. జై శ్రీమన్నారాయణ.